అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగునుగాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాము. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రానును బోలమును ఆయనకు కానుకలుగా సమర్పించిరి. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. శ్రేష్టమైనటువంటి సమయములో ప్రభువా, నీ శ్రేష్టమైనటువంటి మాటలు వినడానికి మీరిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు. కొద్ది నిమిషములు ప్రభువా, నీ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడండి ప్రభువా. జీవము కలిగినటువంటి నీ మాటలను తండ్రి మాకు వినిపించండి దేవా. కృప చూపించండి నాయనా. నీ బిడ్డలకు ఏ మాటలు అవసరమై ఉన్నావో ఆ మాటలను తండ్రి జీవింపజేసే మాటలు గనుక, మమ్మలను బాగు చేసే మాటలు గనుక, ఆదరించే మాటలు నీ మాటలు. అట్టి నీ మాటలతో ప్రభువా మమ్మలను దర్శించి బయలుపరచి నడిపించుమని మాటలాడడానికి ఇష్టమవుతూ ఉన్న వాక్యమయున్న యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక, ఆమేన్. ఆనందమాసములో ఉన్నాము. దేవుని మహాకృపలో ఈ 2024వ సంవత్సరము డిసెంబర్ నెల దేవుడు మనకు ఆయన కృప చొప్పున ఇచ్చాడు కనుక ఎక్కడ చూసినా కూడా క్రిస్మస్ వాతావరణమే మనం చూస్తున్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు కూడా క్రిస్మస్ వర్తమానాన్ని మనం విందాం. చదవబడినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలలో, వారు ఆ నక్షత్రమును చూచి అతి ఆనందభరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. రైట్, ఈ మాటే మనం ఈరోజు ధ్యానించాలి. ఆయనను పూజించి అనే మాట మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్ బైబిల్లో ఓషిప్ అని రాశారు, అనగా ఆరాధన చేసినట్టుగా రాయబడింది. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. 2 పదములు కలయిక క్రిస్మస్, క్రైస్ట్మస్ మాస్, క్రైస్ట్ ప్లస్ మాస్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన, క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట అని అర్థము. జ్ఞానులైనటువంటి వారు చేసిన పని ఏమిటి అంటే ఆయనను ఆరాధించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నటువంటి మనము క్రీస్తును ఆరాధిస్తున్నామా లేదా? ఈ తరాలలో ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రిస్మస్లో క్రీస్తును ఆరాధించే క్రిస్మస్లు జరుగుతున్నాయా లేదా అని ఒక్కసారి మనము పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. తరాలు గడిచిపోతూ ఉన్నాయి, పద్ధతులు మారిపోతూ ఉన్నాయి, కొత్త కొత్త సిద్ధాంతాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ముందే చెప్పేశాడు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, జాగ్రత్త. కడవరి దినాల్లో మనం ఉన్నాము, అంత్య దినాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు యేసయ్య వస్తాడో, ఆయన రాక ఎప్పుడో సడన్గా జరిగిపోతుంది. కాబట్టి మనము ఇవన్నీ కూడా రాకడ గుర్తులుగా మనకు దేవుడు ముందుగానే సూచనలుగా తెలియజేస్తున్నాడు. ఈరోజు క్రిస్మస్లో ఎలా జరుగుతున్నాయో గమనించండి. క్రిస్మస్లో మెయిన్గా గమనించాల్సిన మాట, క్రీస్తును ఆరాధించే క్రమము ఉందా లేదా, క్రీస్తును ఆరాధిస్తున్నారా లేదా అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీ అందరికీ కూడా మరి సరదాగా ఒక చిన్న కథ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. కథ ద్వారా మీకు చాలా విషయాలు దేవుడు బయలుపరుస్తాడు.
కథ మాత్రమే కాదు కానీ జరిగినటువంటి సంఘటన లాంటిదే. మరి సుబ్బారావు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి ఈ కథలో మెయిన్ పాత్రధారి. ఈ సుబ్బారావుకి 3 కుమార్తెలు ఉన్నారు. ఆడపిల్లలే, మగపిల్లలు లేనటువంటి వారు. ఈ సుబ్బారావు గారు కష్టపడి పని చేసేటటువంటి వాడు. చాలా పూర్ ఫ్యామిలీ, పాపం లేనటువంటి కుటుంబంలో నుంచి ఈ సుబ్బారావు గారు వచ్చారు. రెక్కాడితేనే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి అన్నట్లుగా చాలా కష్టపడి సుబ్బారావు గారు అలాగే వాళ్ళ భార్య కూడా చాలా కష్టపడి 3 పిల్లల్ని కూడా, ఆడపిల్లల్ని చక్కగా చదివించారు. చక్కని విధానములో వారిని పెంచారు. చదువులో కూడా మరి ఆ పిల్లలు చాలా చక్కగా రాణించారు. అంత మాత్రమే కాదండి, మరి చక్కగా వారి చదువుకి తగినటువంటి ఉద్యోగాలు వారు పొందుకున్నారు. అలాగే వివాహాల విషయంలో కూడా సుబ్బారావు గారు ఎక్కడ రాజీ పడలా. చాలా అద్భుతమైనటువంటి సంబంధాలు, ఫారెన్ సంబంధాలు, అమెరికాలో సెటిల్ అయినటువంటి వారికి అలాగే లండన్లో ఉన్నటువంటి వారికి కూడా మరి వారి ఈ పిల్లలను ఇచ్చి వివాహం చేయడం జరిగింది. పెద్ద అమ్మాయిని గమనించినట్లయితే అమెరికాలో ఉన్నటువంటి మన ఇండియా అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. 2వ అమ్మాయిని లండన్, 3వ అమ్మాయిని ప్యారిస్. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా చక్కగా ఫారెన్ సంబంధాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీకి వాళ్ళు మరి చెందినటువంటి వారిని వివాహం చేసుకోవడం, అనగా మన ఇండియా వారే అక్కడ సెటిల్ అయ్యారనమాట. వారు అంటే అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆ బిడ్డలకు పెళ్లి చేసినటువంటి ఘనత మరి ఆ సుబ్బారావు గారికి దక్కింది. కష్టమును నమ్ముకుని పైకి వెళ్ళాడండి. చాలా బలమైనటువంటి పనులు చేశాడు. కుమార్తెల జీవితాలు మరి చాలా అద్భుతమైనటువంటి రీతిలో నిలవబెట్టాడు. అంత కష్టపడి వివాహాలు చేస్తే ఆ పిల్లలు వాళ్ళు కూడా గమనించాలి, వాళ్ళు కూడా అమెరికాలో అలాగే మరి లండన్లో, ప్యారిస్లో చక్కగా సెటిల్ అయిపోయారు. వాళ్ళకి మనవలు పుట్టారు, పిల్లలు పుట్టారు. వీళ్ళు సుబ్బారావు గారు తాత అయిపోయాడు. మొత్తం మీద వీళ్ళని రమ్మని ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఖాళీ ఉండట్లేదు, రావట్లేదు ఎవరు కూడా. అమెరికా నుంచి అమ్మాయిని రమ్మంటే అమ్మాయి రావట్లేదు, లండన్ నుంచి రమ్మంటే రావట్లా, ప్యారిస్ నుంచి రమ్మంటే రావట్లా. ఏమని చెప్తున్నారంటే, బిజినెస్లు అండి బాబు, నాన్నగారు మాకు కుదరట్లేదండి. వీడియో కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ వీడియో కాల్ మాట్లాడినా మరి దగ్గర నుంచి చూసి అనుభవం వేరు. పైగా మనవరాలు ఎత్తుకోవాలని ఆశ ఉంటుంది కదా ఈ ముసలి ప్రాయానికి. ఒకరోజు ఏం జరిగిందంటే సుబ్బారావు గారి యొక్క భార్య చనిపోయింది. సుబ్బారావు ఒంటరి అయిపోయాడు. చాలా దిగులు పడతా ఉన్నాడు. అలాంటి సమయంలో కూడా వారికి వీలు పడిన కారణంగా వాళ్ళు రాలేదు, ఎవరో కూడా తల్లి దగ్గరికి రాలేదు, ఎవరో కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు. అంత బాగానే ఉంది. తరువాత కాలంలో సుబ్బారావు గారికి అనారోగ్యం మొదలైంది. సుబ్బారావు గారు చాలా బాధపడుతున్నాడు. ఒక భయం వచ్చింది, నా పిల్లలను చూడకుండా చచ్చిపోతానేమో అనేటువంటి భయం కలిగింది. ఈలోపు సుబ్బారావు గారి యొక్క స్నేహితులు గట్ట వీరికి ఫోన్ చేసి, మీరు రావాలమ్మా ఒకసారి, మీ నాన్నగారు చాలా బాధలో ఉన్నారు, మనోవేదన ఎక్కువైపోయింది, మానసికంగా చాలా బాధపడుతున్నారు, మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారని చెప్పేసి మొత్తం మీద మరి వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళ చుట్టాలే ఫోన్ చేసి చెప్తే వాళ్ళు 3 కూతుర్లో కూడా మరి ఒక నిర్ణయంకి వచ్చారు. వెళదాము, ఖచ్చితంగా నాన్నగారిని కలుసుకుందామని ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తం మీద అల్లుళ్ళు అలాగే కూతుర్లు అందరూ కూడా మరి ఒక డేట్ ఫిక్స్ చేసుకుని వస్తూ ఉన్నారు. ఈలోపు వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, దగ్గరలో సుబ్బారావు గారి యొక్క పుట్టినరోజు ఉంది, నాన్నగారి పుట్టినరోజు దగ్గరలో ఉంది కదా, ఆ రోజు చాలా గ్రాండ్గా మనం చెయ్యాలి, ఈ పుట్టినరోజు వేడుక చాలా ఘనంగా జరిగించాలి అనే ఆలోచన వాళ్ళలో పుట్టింది. ఎప్పుడైతే ఆలోచన పుట్టిందో వాళ్ళు ఊరంతా కూడా కేకేద్దాం, ఊరంతా కూడా పిలుద్దాం, సందడి చేద్దాం, ఘనముగా చేద్దాం, నాన్నగారికి గుర్తుండిపోయేలా చేద్దాం, ఊరంతా గుర్తుండిపోయేలా చేద్దాం, ఎందుకంటే దేవుడు మనలను ఆశీర్వదించాడు కనుక మనము చక్కగా ఈ కార్యక్రమాన్ని చేయాలి అనే ఆలోచన కలిగి మరి పుట్టినరోజు వేడుక, సుబ్బారావు గారి యొక్క పుట్టినరోజు వేడుక ఆధారం చేసుకుని మొత్తం మీద వాళ్ళందరూ కూడా వచ్చేసారు. రేపు ఇక పుట్టినరోజు దగ్గరికి వచ్చేసింది. ముందు రోజు రాత్రి వాళ్ళు ల్యాండ్ అయిపోయారు. కార్యక్రమాలన్నీ కూడా మరి ఫోన్ల ద్వారా ముందుగానే చెప్పేశారు. ఆ రాత్రి అనగా రేపు పుట్టినరోజు అనగా ఆ రాత్రి అందరూ వచ్చేసారు, పడుకున్నారు. తర్వాత ఉదయకాలము లేచారు. లేచిన వెంటనే పెద్ద కుమార్తె మరి నాన్నగారు ఉన్నటువంటి ఆ బెడ్రూమ్లోనికి వచ్చింది అంటుంది కదా, నాన్నగారు పాప మాట్లాడదాం అనుకుంటున్నారు అనగా సుబ్బారావు గారు మాట్లాడదాం అనుకునే సమయానికి ఆ తల్లి పెద్ద కుమార్తె అంటుంది, నాన్న మీరు అర్జెంటుగా బయటికి వెళ్ళండి, నేను రెడీ అవ్వాలి అంటుంది.
ఏ అమ్మా అంటే, సాయంకాలం మీ పుట్టినరోజు కదా నాన్నగారు, నాకు పని ఉంది, కొంచెం నేను రెడీ అవ్వాలి, మీరు బయటికి వెళ్ళండి అని చెప్తే బయటికి వెళ్తారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఒకే బెడ్రూమ్ ఉంది. సుబ్బారావు గారు మరి చిన్న ఫ్యామిలీ కదా, సుబ్బారావు గారు ఒకళ్ళు కట్టించుకున్నటువంటి ఇల్లు అది. సుబ్బారావు గారు వాళ్ళ మిస్సెస్ గారు ఉండేవారు అందులో. కాబట్టి బెడ్రూమ్లోంచి మరి పెద్ద కుమార్ చెప్పినట్టుగా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి కిచెన్లోకి చూస్తలోకి వంటగదిలో రెండో పాప చక్కగా వంట చేస్తూ ఉంది. రెండో పాపతో మాట్లాడటానికి మరలా వంటగదిలోకి వెళ్ళాడు. వంటగదిలోకి వెళ్తే రెండో పాప అంటుంది కదా, నాన్నగారు మీరు బయట ఉండండి, ఎందుకంటే నేను చాలా అడావుల్లో ఉన్నాను, వంట చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే సాయంకాలం మీ పుట్టినరోజు కదా, ఎలాగ బయట నుంచి ఐటమ్స్ వస్తాయి, కానీ నేను ఒక స్పెషల్ ఐటెం వేయాలనుకుంటున్నాను, కాబట్టి ఆ పనిలో ఉన్నాను. కాబట్టి మీరు దయచేసి తర్వాత మాట్లాడుకుందాం, లేదా మీరు మాట్లాడుతూ ఉంటే పని ముందుకు సాగదు, కాబట్టి మీరు బయట ఉండండి అని చెప్తే ఆ వంటగదిలో నుంచి తాతగారు హాల్లోకి వచ్చి కూర్చున్నారు. హాల్లోకి వచ్చి కూర్చుంటే మూడో కుమార్తె ఏం చేస్తుందంటే అడావుడిగా కొంతమందిని జనాల్ని పిలిపించుకొని మొత్తానికి డెకరేషన్ చేస్తుంది. తాతగారు అడ్డుగా ఉన్నారు, ఈ సుబ్బారావు గారు అడ్డుగా ఉన్నారు. నాన్న దయచేసి నువ్వు కొంచెం బయటికి వెళ్తే ఇది మేము డెకరేషన్ చేయాలి, ఎందుకంటే సాయంకాలం నీ పుట్టినరోజు కదా అని. ఇంకా తాతగారు గమనించాలి, మొట్టమొదటిగా బెడ్రూమ్లో ఆ పెద్ద కుమార్తె రెడీ అవుతానని చెప్పి బయటికి పంపించింది. వంటగదిలోకి వెళ్తే వంటగదిలో నుంచి రెండో ఆమె నేను వంట చేస్తున్నాను కదా బయటికి వెళ్ళని చెప్పి పంపించింది. తర్వాత మూడవదిగా హాల్లో కూర్చుంటే మూడో కుమార్తెని డెకరేషన్ చేయాలని చెప్పి బయటకు పంపిస్తే మన సుబ్బారావు గారు బయటకు వచ్చేసారు. బయటకు వస్తే ఆ ఇంటికి వెనకాల సైడు ఖాళీ స్థలం ఉంటుంది, బాగా పెరట్ ఉంటుంది, దాంట్లో ఉయ్యాలు ఉంటే ఆ ఉయ్యల్లో కూర్చుని చక్కగా సుబ్బారావు గారు అలా ఊగుతా నిద్రపోతూ ఉన్నారు. నిద్ర పట్టేసింది, చాలా ఎక్కువ నిద్ర పట్టేసింది. ఈలోపు సాయంకాలం 4 అయిపోయింది, 5 అయిపోతూ ఉంది. పుట్టినరోజు వేడుకకు ప్రజలు రెడీ అయిపోయారు, జనం వచ్చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా రెడీ అయిపోయారు, డెకరేషన్ పూర్తయిపోయింది, కేకు రెడీ అయిపోయింది, అంతా రెడీ సిద్ధమైపోయింది. సుబ్బారావు గారు వెనకాల పెరట్లో నిద్రపోతూ ఉన్నారు. ఎవరో కూడా ఏం మాట్లాడతలేదు, ఆయన దగ్గరికి ఎవరో వెళ్ళలేదు. అందరూ కూడా బయట కాంపౌండ్లో మొత్తానికి ఈ యొక్క పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. రాత్రి అయిపోతూ ఉంది, చక్కగా సెలబ్రేషన్ మొదలైపోయింది. మరి పెద్ద కేక్ తీసుకొచ్చారు, పెట్టారు మధ్యలో. ఈలోపు వచ్చిన వారందరూ కూడా చక్కగా బహుమతులు ఇస్తూ ఉన్నారు. అలాగే భోజనం చేసేవాళ్ళు భోజనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈలోపు కేక్ కటింగ్కి పైన కేక్ చూశారు, హ్యాపీ బర్త్డే సుబ్బారావు గారు అని చక్కగా రాశారు. చిత్రం ఏమిటంటే సుబ్బారావు గారి పుట్టినరోజే కానీ సుబ్బారావు గారి గురించి అసలు అక్కడ ప్రస్తావనే లేకుండా కేకు వాళ్ళే కట్ చేసేసారు. అంత మాత్రమే కాదు, భోజనాలకు వచ్చినటువంటి వారు కూడా సుబ్బారావు గారి పుట్టినరోజు అనే విషయము మరి వాళ్ళకి అర్థమైందో లేదో తెలియదు, కానీ వచ్చిన వాళ్ళు చక్కగా భోజనం చేశారు. వీళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్లు వీళ్ళు తీసుకుంటే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ వాళ్ళు ఇచ్చారు. మొత్తానికి భోజనాల కార్యక్రమం అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది, పుట్టినరోజు అంతా కూడా అయిపోయింది. పుట్టినరోజు జరిగిస్తున్నటువంటి వీరు కూడా సుబ్బారావు గారి యొక్క ప్రస్తావనే లేదు, అయ్యో నాన్నేడి అని చెప్పేటువంటి ఒక ఆలోచనే లేదు. వచ్చిన వారిలో కూడా ఆలోచన లేదు, ఏదో ఒక ఫంక్షన్ మాదిరిగా జరిగిపోయింది. పేరుకు సుబ్బారావు గారి పుట్టినరోజే, కానీ ఆ పుట్టినరోజుల్లో సుబ్బారావు గారు లేరు. కేకు సుబ్బారావు గారిదే, భోజనాలు సుబ్బారావు గారిదే, పేరు మాత్రమే ఉంది. సుబ్బారావు గారి పుట్టినరోజు అనే పేరు మాత్రమే ఉంది, కానీ ఆ పుట్టినరోజులో సుబ్బారావు గారు లేకుండా పోయారు. కేక్ కటింగ్ కూడా అయిపోయింది, భోజనాలు కూడా చేసేశారు. వచ్చింది సుబ్బారావు గారి పుట్టినరోజుకే, కానీ సుబ్బారావు గారు లేని పుట్టినరోజు అక్కడ జరిగింది. ఎందుకింతలా చెప్తున్నానంటే నేటి క్రైస్తవ్యములో కూడా జరిగేటటువంటి క్రిస్మస్లు ఇలాగే ఉంటున్నాయి. క్రీస్తు లేని క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి. క్రీస్తు లేనటువంటి క్రిస్మస్లు దండుగా అనే విషయాన్ని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ చేస్తూ ఉన్నారు, అడావుడు చేస్తూ ఉన్నారు, ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు, హంగులు చేస్తూ ఉన్నారు, కానీ ఆ క్రిస్మస్లో క్రీస్తు లేకుండా క్రిస్మస్లే జరిగిపోతూ ఉన్నాయి. క్రీస్తు లేని క్రిస్మస్ దండుగా, ఆ పండుగ దండుగా అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. నా మాటలు నొప్పించవచ్చు, కానీ జరుగుతున్నటువంటి వాస్తవం ఇది. ఈ కథ ద్వారా మనం గమనించవలసినటువంటి నీతి కూడా ఇదే. క్రీస్తు లేని క్రిస్మస్ జరుగుతులేదా? అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించాలి. క్రీస్తును ఆరాధించకుండా, క్రీస్తును స్తోత్రించకుండా కేక్ కటింగ్లు చేసుకొని ఏవేవో చేస్తూ ఉన్నారు స్టేజ్ల మీద. అది సరైనటువంటి పద్ధతి కాదు. ఒక వాక్యానికి సమయం ఉండదు, ఏవేవో చేస్తూ ఉన్నారు. భోజన ఏర్పాట్లు ఉన్నాయి,
డెకరేషన్ ఉంది, కేక్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ క్రీస్తు లేడు. ఇక్కడ పుట్టినరోజులో కూడా పేరు సుబ్బారావు గారి పుట్టినరోజే, భోజనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆర్భాటం ఉంది, డెకరేషన్ ఉంది, వస్త్రధారణ ఉంది, రకరకాల పనులు ఉన్నాయి, కానీ మెయిన్ పర్సన్ ఎవరి పుట్టినరోజు అయితే ఆ పర్సనే ఉండాలి, ఆ పర్సనే లేడు అక్కడ. ఆ వ్యక్తి లేకుండా పుట్టినరోజు జరిగిపోయింది. అలాగే క్రిస్మస్ కూడా అలాగే జరుగుతూ ఉంది. గమనించారా లేదో? ముగ్గురు కుమార్తెలు చేసినటువంటి పనిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మొదటి కుమార్తె నేను రెడీ అవ్వాలని చెప్పింది, అనగా వస్త్రధారణ, అనగా రెడీ అవ్వడం. దాన్ని ఏమన్నారంటే వంటి క్రిస్మస్ అని చెప్పారు. అంటే బట్టలు వేసుకోవడం, రెడీ అవ్వడం, గంటలు 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 రెడీ అయ్యేటటువంటి తత్వం ఉంది. అంటే శ్రద్ధ అంతా ఎక్కడ పెడుతున్నారంటే వస్త్రధారణ మీద శ్రద్ధ పెడుతున్నారు. రెండవ కుమార్తె వంటగదిలో వంట చేస్తూ ఉంది, అనగా పంటి క్రిస్మస్ అన్నారు, అనగా మరి అనేక రకమైన ఐటమ్స్ వాటి మీద దృష్టి పెట్టే వాళ్ళు ఉన్నారు. మూడవదిగా డెకరేషన్ చేసింది కుమార్తె, అనగా మరి ఆర్భాటాలతో కూడినటువంటి డెకరేషన్లు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఏమండి, అన్నీ చేయొచ్చు, తప్పు లేదు, కానీ ఆరాధన అనగా క్రీస్తు లేకుండా, ఆరాధన లేకుండా ఆ క్రిస్మస్ చేస్తే అది వ్యర్థమైపోతుంది. ఈ విషయాన్ని గమనించాలి. క్రీస్తు లేని క్రిస్మస్లు జరుగుతున్నాయేమో. మనం అనేక మందిని పిలుచుకుంటాం, వచ్చిన వారు వాళ్ళ ప్రాధాన్యత ఏమిటంటే భోజనము చేసి వెళ్ళిపోతారు అంతే. కానీ కొద్ది నిమిషములు కూర్చోబెట్టి వారికి క్రీస్తు వాక్యాన్ని మనము అందించగలుగుతున్నామా? క్రిస్మస్ను వేదికగా చేసుకుని యేసు క్రీస్తు ప్రభువారిని గురించి సువార్తను మనం ప్రకటించకపోతే ఇక క్రిస్మస్ చేయడం ఎందుకని విషయాన్ని ప్రభు పేర తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. క్రిస్మస్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం, అన్యులను మనం పిలుస్తూ ఉన్నాం. వచ్చినటువంటి అన్యులకు భోజనం పెట్టి పంపించడం మాత్రమే కాదు, కానీ ఆత్మీయ విందును మనం అందించవలసిన వారమై ఉన్నాము. ఆత్మీయ ఆహారాన్ని మనం అందించవలసిన వారమై ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రాధాన్యతను మనము తెలియజేయవలసిన వారమై ఉన్నాము. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఎందుకు శ్రమను అనుభవించాడో, ఆయన ఎందుకు మనందరి కొరకు ప్రాణం పెట్టాడో, ఆయన విలువేమిటో, ఆయన స్థాయి ఏమిటో ఇది మనము తెలియచేయవలసిన వారమై ఉన్నాము. భోజనం పెట్టి పంపించడం వల్ల ఉపయోగము లేదు. భోజనముతో పాటు శారీరక విందుతో పాటు ఆత్మీయ విందును మనము అందించవలసిన వారమై ఉన్నాము. అనగా వాక్య ప్రకటన మనము చేయాలి. క్రిస్మస్లో ఖచ్చితంగా వాక్యాన్ని ప్రకటించవలసిన వారై ఉన్నాం. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ వాక్యానికి సమయం ఉండట్లా. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ ఆరాధనకు సమయం ఉండట్లా. అలా చేస్తే అది క్రిస్మస్ అనిపించుకుంటుందా? క్రీస్తు జన్మదిన వేడుక, క్రీస్తు పుట్టిక, ఇగో సుబ్బారావు గారి యొక్క పుట్టికలో, ఆ యొక్క పుట్టినరోజు వేడుకలో సుబ్బారావు లేకుండా జరిగిపోయింది. అలాగే క్రీస్తు పుట్టిక, ఆయన పుట్టినరోజు వేడుకలో క్రీస్తు లేకుండా జరిగిపోవట్లేదా ఈ కాలంలో? మరి మీరే ఏ రకమైనటువంటి క్రిస్మస్ చేస్తున్నారని అడుగుతూ ఉన్నాను. జాగ్రత్త. ఎలాంటి క్రిస్మస్ చేస్తున్నారు? క్రీస్తు ఉన్న క్రిస్మస్ చేస్తున్నారా? క్రీస్తు లేని క్రిస్మస్ చేస్తున్నారా? ఈ ప్రశ్నను మనం వేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి వేసినటువంటి విధానము మనందరము కూడా ఎరిగి ఉన్న వారమై ఉన్నాము. అద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగి ఆయన వచ్చాడు ఈ లోకంలోనికి. ఏదో అకస్మాత్తుగా జరిగిపోలేదండి. ఆయన కొరకు వేల సంవత్సరాలే వెయిట్ చేశారు. 4000 సంవత్సరాల క్రితము పలుకబడినటువంటి వాగ్దానము, ఆ తరువాత కాలములో ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఆయన పేరు గురించి ప్రస్తావించడము, ఆయన యొక్క వంశము గురించి ప్రస్తావించడము, ఆయన సంతతి గురించి ప్రస్తావించడము. ఒక మాట చెప్పాలి అంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో మొదలైనటువంటి ప్రవచనాల కూర్పు యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరినట్టుగా మనం చూస్తున్నాము. ఆయన అబ్రహాము సంతతిలో పుట్టాలని, ఆయన దావీదు వంశములో నుంచి రావాలని, దావీదు సింహాసనాన్ని ఆయన అధిష్ఠించాలని, యోధా గోత్రములో నుంచి ఆయన రావాలి అని, కన్యకకు ఆయన పుడతాడనే విషయము, అలాగే బెత్లెహేములో ఆయన పుడతాడనే విషయము, ఊరి పేరు గురించి, అలాగే ఆయన పేరు గురించి, ఏ పేరు పెట్టాలో, ఆయన వచ్చి చేసే పని గురించి, ఇవన్నీ కూడా ముందుగానే చెప్పబడ్డాయి. ఒక ప్లాన్, ఒక సిద్ధపాటు. ఆయన ఎలా రావాలో, ఏ కాలములో రావాలో, ఏ సమయములో రావాలో, ఏ రాజ్యం పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన రావాలో దేవుడు ముందుగానే డిసైడ్ చేశాడు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా క్లియర్ అయ్యాకనే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకనే గలతీ 4:4లో పౌలు గారు జ్ఞాపకం చేస్తున్న మాట, కాలము పరిపూర్ణమైనప్పుడు మాత్రమే, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాలము పరిపూర్ణమైనప్పుడు కన్యక గర్భవతి.
కాలం పరిపూర్ణమైనప్పుడే, అంటే నిర్ణయ కాలము ఒకటి ఉంది, ఆ కాలము పరిపూర్ణమైనప్పుడే ఆయన వచ్చినట్టుగా గలతీ పత్రిక 4:4 మనం చాలా పర్యాయాలు చూసాం. అయితే కాలం పరిపూర్ణప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎస్, ఆయన నన్ను పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. ఎంత అద్భుతమైన మాట. కాలం పరిపూర్ణమైంది అంటే ఒక ప్రణాళికతోనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఒక ఉద్దేశంతోనే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, ఒక టార్గెట్ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ఒక గురి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇవన్నీ మనం గమనించుకోవాలి కదా. క్రీస్తు లేని క్రిస్మస్లు చేయడం వల్ల ఉపయోగం ఏముంది? క్రీస్తును మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఆరాధనకు పాత్రుడు ఆయన, స్తుతులకు పాత్రుడు ఆయన, స్తోత్రార్హుడు ఆయన మాత్రమే. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ ఆరాధన లేకపోతే ఆ క్రిస్మస్కి ఏమైనా అర్థం ఉందా? ఎంత డబ్బు ఖర్చు పెట్టి వైభవముగా చేస్తూ ఉన్నారు. రకరకాల పిండి వంటలతో, రకరకాల ఆహార పదార్థాలతో అనేక వేల మందిని పిలిచి క్రిస్మస్ వేడుక చేస్తూ ఉన్నారు. కానీ ఆ క్రిస్మస్లో క్రీస్తు లేకపోతే, క్రీస్తు యొక్క ఆరాధన లేకపోతే, క్రీస్తు యొక్క వాక్య ప్రకటన లేకపోతే అది క్రిస్మస్ అవుతుందా? అవ్వదు కదా. మరి మీ క్రిస్మస్ ఎలా జరుగుతుంది? క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అన్నిటినీ విడిచిపెట్టేసి త్యాగాలతో కూడినటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. త్యాగాలతో కూడినటువంటి పండుగ. ఆ త్యాగం గురించి మనం చెప్పాలి కదా, వాళ్ళకి, ఆళ్ళులైనటువంటి వారికి చెప్పాలి కదా. ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో వివరించాలి కదా. మనము చెప్పకపోతే ఎవరు చెప్పుతారు? మరి వాక్యానికే సమయం లేదా? వాక్యానికే సమయం ఉండాలి. జీవింపజేసేది వాక్యమే కదా. దేవుని మాట శాశ్వతం ఉండిపోతుందనే విషయం మనందరికీ తెలుసు. తరములు గతించిపోతాయి, యుగములు గతించిపోతాయి, గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ దేవుని మాటలు శాశ్వతం ఉండిపోతాయి. యెహోవా మాట పవిత్రమైనది, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి వదిలిన వెండి ఎంత పవిత్రమైనవి. చచ్చిన వారిని సైతము లేవనెత్తే శక్తి కలిగినటువంటి మాట ఆయన మాట. నోటి మాట చేత సమస్తమును కలిగజేసినటువంటి దేవుడు చచ్చిపోయినటువంటి వారిని కూడా ఆ నోటి మాట చేతే లేవనెత్తేశాడు. నిజీవముగా మారిపోయినటువంటి వారిని సజీవులుగా మార్చివేసిన శక్తి కలిగినది ఆయన నోటి మాటే. కలుగునుగాక అంటే సమస్తము కలిగిపోయింది. తుఫాను చెలరేగిపోతా ఉన్న సమయములో, సముద్రము అలలతో కొట్టబడుతున్నటువంటి సమయములో, గాలి చెలరేగుతున్న సమయములో దేవుడు గాలిని చూచి మాట్లాడగా గాలి అణిగిపోయింది, నీటిని ఆగమనగా నీరు ఆగిపోయింది. అంత శక్తి కలిగినటువంటి మాటలండి. ఈ మాటలు మనం ప్రకటించాలి కదా. మరి క్రిస్మస్ ఏర్పాటు చేశామంటే ఆరాధన ఉండాలి, క్రీస్తు మాటలు అక్కడ ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, వాటి వల్ల వచ్చేది ఏమీ ఉండదు. వచ్చేది అసలైన క్రిస్మస్లో వాక్యం ఉండాలి. అసలైన క్రిస్మస్లో క్రీస్తు ఆరాధన ఉండాలి. క్రీస్తును ఆహ్వానించుకుని క్రిస్మస్ జరిగించాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటి క్రిస్మస్. ఎందుకంటే త్యాగాలతో కూడినటువంటి క్రిస్మస్ అండి. మరియమ్మ గారు, యోసేపు గారు నజరేతులో ఉన్నప్పుడు ప్రసవ దినములు నిండిపోయినాయి. కానీ ఎక్కడ జన్మించాలి? ఆ ప్రవచనం నెరవేరాలి కదా. ఎక్కడ జన్మించాలి అంటే మీకా అనేటటువంటి ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే, అనగా క్రీస్తు పూర్వము 500 సంవత్సరములోనే రాయించినటువంటి ప్రవచనము, బెత్లెహేమ ఎఫ్రాతా, యూదులలో నువ్వు ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు అని చెప్పి అక్కడ ఆ ప్రవచనం మొదలైంది. రాజుల్ని ఏలబోవాడు నీలో పుడతాడు అనే మాట కూడా అక్కడ కనబడుతుంది. కాబట్టి ఆ ప్రవచనం నెరవేరాలి అంటే బెత్లెహేములోనే ఆయన పుట్టాలి. కానీ యోసేపు గారు, మరియమ్మ గారు ఎక్కడ ఉన్నారంటే గలిలయలో నజరేతులో ఉన్నారు. బెత్లెహేము ఎక్కడ ఉందంటే యూదయలో బెత్లెహేము. కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే ఏదొకటి జరగాలి. కాబట్టి దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేయించాడు. అప్పుడులో ఉన్నటువంటి చక్రవర్తి ఔగుస్తు అతని ద్వారా ఒక ఆజ్ఞ జారీ చేయించాడు. అదేమిటంటే జనాభా లెక్కలు వేయాలి. కాబట్టి ఆ లెక్కల కారణంగా ఎవరి ప్రాంతానికి వారు రావాల్సి వచ్చింది. మొత్తం మీద వారు బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. లూకా సువార్త 2వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ప్రజాసంఖ్య ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవల్లని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియో సిరియా దేశంలో జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరి సంఖ్యలో రాయబట్టకు తమ పట్టణములు విడిచి తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములను గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతిగా ఉండిన మరియతో కూడా సంఖ్యలో రాయబడుటకు
అక్కడ రాయబడిన మాట, గలిలియాలు నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమును దావీదు ఊరికి వెళ్ళేను. గలిలియాలోని నజరేతు నుండి బయలుదేరారు వాళ్ళు. అంటే ఎంత కష్టమో గమనించాలి. చాలా కిలోమీటర్లు ఉందండి, చాలా దూరం ఉంది. నజరేతు నుంచి బెత్లెహేముకు ప్రయాణమై వచ్చారు. మరి ఆ కాలములో మరి ఆమె నిండు చూలాలుగా ఉంది. ప్రసవ దినాలు దగ్గర పడిపోయినాయి. అయినా కానీ ఎంత కష్టమైనప్పటికీ దేవుని కొరకు ఇష్టపడి సాగుతూ ఉంది ఆ తల్లి. మరి ఆ తల్లిని మనము తలంచుకోవాలి. నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క అంతస్తు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. నిజమైనటువంటి క్రిస్మస్ను గురించినటువంటి మాటలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవా, నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి బాధలు, బలహీనతలు, కష్టాలు అన్ని తొలగించండి. సంతోషము, సమాధానం నీ బిడ్డలకు దయచేసి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.